సో హలో గైస్, అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి కామెంట్స్ వచ్చినాయి అండ్ లైక్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి అండ్ 38 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నిన్న నేను పెట్టిన వీడియో నా ఫ్రెండ్ ఒక అతను రోహిత్ అనే వాడు చూసి వాడు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి బాగా పోతున్నావు కదా, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, మంచి బ్యాగ్ తీసుకో, మంచి షూస్ తీసుకో, మంచి స్వెటర్ తీసుకో అని చెప్పిండు. అది కాకుండా మంచి బ్యాగ్ సజెస్ట్ చేసిండు అనమాట, ట్రైపోల్ అని చెప్పేసి. సో నేను ఆ బ్యాగ్ ఆన్లైన్లో చూస్తే 3400 సమ్ చేంజ్ ఉంది. ఓకే, వర్త్, అది 3400 రూపీస్ వర్త్ కాబట్టి నేను పెట్టడానికి రెడీ అయినా. ఎందుకైనా మంచిదిలే, ఒకసారి మా అన్నని అడుగుదాం కదా. మా అన్నని అడిగితే మా అన్న ఏమన్నాడంటే, ఎందుకు వై ఆర్ ఆల్వేస్ చూసింగ్ ఇన్ ఆన్లైన్, వన్స్ విజిట్ డెకత్లాన్ అని చెప్పిండు. సో మనం డెకత్లాన్కి పోతే మనం చూసి తీసుకోవచ్చు కదా అని ఒక చిన్న దాని మీద మనం డెకత్లాన్కి పోదాం. సో అనుకున్నట్టుగానే డెకత్లాన్కి రావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్యాగ్స్ అన్నీ కూడా చాలా 2499 బాగానే ఉన్నాయి. బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడైతే మనకి టెన్స్ అవైలబుల్గా ఉన్నాయి. టెన్స్ కూడా చూసాం మనము, కాకపోతే ఒకటి 3400 ఉంది. ఈ లాస్ట్ బ్యాగ్ చూస్తే 7000 ఇందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా ఇదంటే ఇంటే. అరేలే కొంచెం డిస్కౌంట్ అయినా ఇస్తారు కదా అని చెప్పేసి ఒక అన్న అయితే మనం పిలిచి అన్న ఏమైనా డిస్కౌంట్ ఇట్లా ఇస్తారా అని అడుగు. ఏ ఊరు మీది, ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? సో మనం ఇప్పుడు ఉప్పల్ మెట్రో దగ్గరకు వచ్చేసినాం. డెకత్లాన్కి అయితే బాబాయ్ టాటా అని చెప్పేసి, వద్దు నీ సోపతి వద్దు అని చెప్పేసి మనం మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం మెట్రో లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అయ్యి ఒక 5 minutes వేస్ట్ చేసి అలా 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 తిరిగి మొత్తం మీద బ్యాగ్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేసినాం. తర్వాత బ్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి బ్యాగ్ తప్ప, మనకు కావాల్సిన బ్యాగ్ తప్ప మిగతా సూట్ కేసెస్ అన్నీ, షూస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. లో ప్రైస్లో మంచి క్వాలిటీ ఉంది మెట్రోలో. కానీ మనకు కావాల్సిన బ్యాగ్ అయితే మనకు దొరకలేదు. ఈ యొక్క విషయంలో మనం కొంచెం డిసప్పాయింట్ అయినాం అనమాట. డిసప్పాయింట్ అయింది కాక మళ్ళీ నేనేం చేసిన అంటే, సరే ఎట్లయినా డిసప్పాయింట్ అయినాం కదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ ఒక అన్నని పిలిచి మనం బ్యాగ్స్ లేవా అన్న అని చెప్పేసి నా ఫోన్లో చూపెట్టడం జరిగింది. అన్న ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ స్టాక్. సరే అన్న, మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే, సరే అయితే ఇక మళ్ళీ అని డిమార్ట్కి వచ్చినాం అనమాట. డిమార్ట్కి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే బ్యాగ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడైతే వచ్చేసి 700 రూపీస్ ఒక బ్యాగ్ ఉంది, ఇంకొకటి 1600 రూపీస్. ఇంకా మా ఫ్రెండ్ గారు ఊరికే కాల్ చేస్తున్నాను, 1600 రూపీస్ బ్యాగ్ అయితే తీసుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకో. ఇంకా సర్లే అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఒక 4 ఫోటోలు అయితే దిగి దాన్ని చక్క బిల్ అయితే చేపిద్దామని రెడీగా ఉన్నా. కాకపోతే నా ముందు ఉండడం, చాలా కస్టమర్స్ ఉండడం వల్ల నేను ఇట్లా ఫోటోలు దిగిన. ఒక 4 ఫోటోలు దిగిన తర్వాత కొంచెం నాకెందుకు కొంచెం అన్సాటిస్ఫై అయింది. అయినా సరే ఎందుకైనా పర్లేదులే, ఉంటుందిలే అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా. బ్యాగ్ సో మొత్తానికి అయితే నేను బయటకు వచ్చేసిన తర్వాత 6 మిస్ కాల్స్ అయితే వచ్చినాయి నా ఫోన్కి. అయితే నా ఫ్రెండ్ సాయి ఫ్రమ్ USA, వాడు ఊరికే ఫోన్ చేసిండు. వాడికి అయితే చాలా అర్జెంట్ వర్క్ ఉండే. సో నేను ఎత్తలేకపోయినా, ఎందుకంటే షాపింగ్లో ఉన్నాయి కాబట్టి. సో వాడేం చేసిండంటే, నువ్వు ఇంకా బ్యాగ్ కొనవు అని చెప్పేసి వాడు ఆల్రెడీ ఆన్లైన్లో బ్యాగ్ బుక్ చేసేసిండు. ఆ విషయం నాకు తెలియక నేను 1600 రూపాయలు బుక్క పెట్టేసిన. సో సరేలే ఉంటుందిలే ఇంట్లో అని చెప్పేసి అది లైక్ తీసుకున్నా. ఇంకా అది అక్కడికి క్లోజ్ చేసిన అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 days టైం ఉంది. సో ఇంకా వీడియోస్ చేస్తా. కీప్ సపోర్టింగ్ మీ గైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.